వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఈ రోజు గన్ ఫౌండరీ దగ్గర ఇంకో గణేష్ దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా, మచ్చున దగ్గర అయితే ఇదైతే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ గానే ఉంది. చాలా అద్భుతంగా కూడా ఉంది. ఎంతో సంతోషంగా దీవిస్తున్నట్టుగా ఆ చేతిలో లడ్డు గాని ఎంతో బుజ్జి బుజ్జి వినాయకుడికి చూడడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది. సో ఈ అద్భుతమైనది నిర్మించి సో ఇక్కడ ఈ సంఘం ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాము రండి. సో మనం ఇప్పుడు దాకా చూసాం కదా ఏ విగ్రహం గురించి అయితే మాట్లాడుతున్నాం. సో ఇలాంటి డిఫరెంట్ థాట్ ఎట్లా వచ్చింది, అసలు ఈసారి ఇలాగే నిలబెట్టాలని ఎందుకు అనుకున్నారు, వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం అండి. అంటే ఈ విగ్రహానికి కాన్సెప్ట్ ఏంటి? మత్స్యావతారం, విష్ణుమూర్తి మత్స్యావతారం మీద గణేశుడు నిలబడ్డాడు. ఎన్ని ఫీట్స్ ఉన్నాయి? 40 ఫీట్స్ ఉంది. అంటే ఇక్కడ మత్స్యావతారంలో చేతిలో ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. గద వచ్చేది రాలేదు. అంటే ప్రతి ఇయర్ మీరు డిఫరెంట్ గా పెడతారా? ప్రతి ఇయర్ కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. అంటే విగ్రహాన్ని ఆర్డర్ చేసుకుంటారా లేకపోతే స్కెచ్ చేపించి ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడనే వచ్చి చేసారు. ఒక 2 months నుంచి చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? బాంబే నుంచి వచ్చారు. ముంబై నుంచి. సో వాళ్ళకి ఫుడ్ గానీ ఉండడానికి అకామిడేషన్ ఫుడ్ మొత్తం మేమే చూసుకుంటాం. సో అంటే 2 months లో ఫస్ట్ అంటే ఈ థాట్ అనేది ఇట్లా ఉండాలి సార్ వినాయకుడు అని డిజైన్ ఎవరు చేశారు? డిజైన్ వేసాడు మేడం. రాయచూర్లో ఉంటాడు వినోద్ అని ఆర్కిటెక్ట్, ఆయన వేసాడు. సో అంటే మీరు చెప్పారు ఈసారి మాకు వినాయకుడు ఇట్లా కావాలి అని? ఇచ్చిన ఐడియా అతను మాకు నచ్చింది, ఓకే అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడ గణేష్ ని పెట్టి? 28 years అవుతుంది. ఈ 28 years లో ది బెస్ట్ గణేష్ ని ఎవరికైనా నుంచైనా కాంప్లిమెంట్ వచ్చిందా మీకు? ఎవ్రీ ఇయర్ బెస్ట్, ఎవ్రీ ఇయర్ బెస్టే ఉంటది. కాకపోతే ఈసారి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్ బెస్టే ఉంటది. అంటే ఇప్పుడు మనకి భక్తుల రద్దీ కూడా ఎక్కువ పెరుగుతుంది కదా, సో ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? మా టీం ఉంది మేడం. టీం వల్ల అందరం కంట్రోల్ చేస్తాం. మాక్సిమం ఎంత మంది కంట్రోల్ చేయాలో అంత కంట్రోల్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా అయితే చూసుకుంటాం. సో అంటే ఎవ్రీడే స్పెషల్ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ చూస్తున్నాము. ఎవ్రీడే ఒక స్పెషల్ ఐటమ్ ఉంటది. ఇవాళ ఇడ్లీ ఉంది, దోశ, ఇడ్లీ దోశ ఉంది. అంటే 11 days 11 ప్రోగ్రామ్స్ ఉంటాయి. డైలీ అన్నదానం, డైలీ ప్రసాదం ఉంటది. వచ్చిన వాళ్ళ భక్తులకైతే ఇబ్బంది కాకుండా చేస్తాం. ఊరేగింపు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఊరేగింపు అయితే చేస్తున్నాం మేడం. ఇంకా ప్లాన్ అవుతున్నది. గ్రాండ్ గానే ఉంటది. అంటే ఇక్కడ ఉన్న గన్ ఫౌండరీ దగ్గర ఉన్న 3 గణేష్ ఒకేసారి స్టార్ట్ అవుతాయా? 3 ఒకటే స్టార్ట్ అవుతాము. అప్పుడు 1 by 1 వెళ్తూనే ఉంటుంది. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేమైనా ప్లాన్ చేసుకున్నారా? నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్లాన్ కాలేదు. దీని తర్వాత అయితే అంటే ఎంత వినాయక చవితి ఎంత ముందు మీరు ప్లాన్ చేసుకుంటారు? 6 months ముందు నుంచి ప్లాన్ నడుస్తుంది. సో డొనేషన్స్ వస్తాయా? డొనేషన్స్ ఏం మేము తీసుకోము. వస్తే తీసుకుంటాం కానీ డొనేషన్స్ అయితే ఎవరిని అడగం. మేమైతే మా ఏమున్నా ఫ్రెండ్ సర్కిల్ లోనే. సో ఈ సంఘంలో ఎంత మంది మెంబర్స్ ఉన్నారు? 30-35 members ఉన్నారు. సో ఈ 35 members అందరినీ భక్తులు గానీ పూజలు గానీ అన్ని చూసుకుంటారు. ఎవ్రీడే స్పెషల్ పూజలు ఉంటాయా? ఎవ్రీడే స్పెషల్. మొన్న అభిషేకమైన ఉండే, మహాకాళేశ్వర అభిషేకమైన ఉండే. నిన్న కళ్యాణం ఉండే. ఇవాళ ఆరతి ప్రోగ్రామ్ ఉంది. రేపు దాండియా ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత అన్నదానం, హోమం ఉంది. దాని తర్వాత కుంకుమార్చన ఉంది. అంటే మనకి 11 days వరకే పెట్టాలి. నెక్స్ట్ గ్రహణం ఉందని చెప్పాను కదా, సో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? 1 day బిఫోరే ట్రైన్ తెప్పించి పెట్టుదాం అనుకుంటున్నాము. దాని తర్వాత ప్లాన్ చేద్దాం. మాక్సిమం మార్నింగే తీద్దామని ప్లాన్. సో వినాయకుడిని తయారు చేసేటప్పుడు ముందుగానే ఇక్కడ నుంచే తయారు చేశారు మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని? ఇక్కడ నుంచే తయారైంది. మొత్తం ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని ఇక్కడనే తయారైంది. కలరింగ్ మొత్తం ఇక్కడనే. అనుకున్నారు ఎంత అద్భుతమైన అవుట్ఫిట్ వచ్చిందని? అంటే 3 years నుంచి చేస్తున్నాడు ఆయన. దాని మీద నమ్మకం ఉండే మాకు. దానివల్ల బాగానే త్రిమూర్తి ఆర్ట్స్ అని గట్కేసర్లో 3 years నుంచి ఆయన ఫాలో ఆయననే చేస్తున్నాడు. అంటే మీకు ఒక పెద్ద దిక్కు ఉంటారు కదా, ముందుండి మొత్తం నడిపిస్తూ ఉంటారు. మేమే పెద్ద ఉన్నారు మా పెద్దలు ఇట్లా. మాకు దాని ఇంతకుముందు ఒక 5 years వాళ్ళు పెట్టిరు. దాని తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. అంటే ఈ మధ్యన అందరూ మండపాలు అయిందంటే పేదలకి హెల్ప్ చేయడం వచ్చిన మనీతో అండ్ చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, సో మీ మండపం నుంచి ఇలాంటి ఏమైనా హెల్పింగ్ ఉందా? ఫౌండేషన్ ఉంది ఆల్రెడీ. ఫౌండేషన్ ఉంది. దాని ద్వారా అన్ని వెళ్తూనే ఉంటాయి మేడం. ఎవ్రీ మంత్ నీలఫర్ దగ్గర అన్నదానం చేస్తారు. దాని తర్వాత వాళ్ళ ఫోన్స్ వస్తాయి, మాకు కాల్స్ వచ్చినప్పుడు స్కూల్స్కి వెళ్ళి బుక్స్ డొనేషన్ అన్ని డొనేషన్స్ జరుగుతాయి.
బ్లడ్ డొనేషన్ కూడా. బ్లడ్ డొనేషన్ ఆల్సో గ్రేట్. అసలు మీ మంచి మనసులకి ఇంకా ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి అద్భుతమైన విగ్రహాలు మరి మరి ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా అద్భుతమైన కాంప్లిమెంట్స్ రావాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ